నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సో ఒకవైపు అధికార పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శలు, మరోవైపు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నటువంటి నాయకులపైన జరుగుతున్నటువంటి విచారణలు. ఉదయం నుంచి ఇదే ఎపిసోడ్ కొనసాగుతోంది. గత వారం రోజులుగా తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా హీటెక్కిపోయాయని చెప్పాలి. ఇక ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్లో హరీష్ రావు విచారణ జరుగుతోంది. గత 3 గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో ఉన్నటువంటి టీం హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావును మొత్తం 6 అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ రితిరాజ్తో పాటు ఏసీపీ వెంకటగిరి, మరో 3 అధికారుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఉదయం నుంచి కూడా ఈ సిట్ నోటీసులకు భయపడేదే లేదు, ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ఉద్యమ కాలంలో ఎన్నో ఎదుర్కొన్నాం, జైలుకెళ్ళాం, ఇప్పుడు కూడా మళ్ళీ ఎదుర్కొంటాం, రేవంత్ రెడ్డి బాగోతాన్ని, ఆయన బావమరిది బాగోతాన్ని బయట పెడితే తనకు నోటీసులు పంపారంటున్నారు హరీష్ రావు. నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం విచారణకు రమ్మన్నారంటూ హరీష్ రావు ధ్వజమెత్తుతున్నారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. డైవర్షన్ కోసం మాత్రమే ఈ నోటీసులు పంపారంటున్నారు. వాటాలు పంచుకునేందుకు మంత్రులు తన్నుకుంటున్నారు. ఒకవైపు సింగరేణి టెండర్లపై సిబిఐ విచారణ జరపాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తుంటే దీనిపైన బీజేపీ ఎందుకు స్పందించట్లేదు? 24 గంటలు గడిచినా కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డికి లేఖ రాస్తాను, దీనిపైన విచారణకు పిలవాలి అంటూ కూడా ఆయన కోరబోతున్నారు. ఇక సింగరేణి డబ్బుతోటి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇది హరీష్ రావు చాలా గాంభీర్యంగా చెప్పినటువంటి మాట. ఈ విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డితో కిషన్ రెడ్డికి కుమ్మక్కి ఏమైనా అవుతున్నారా? కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో ఒకటవుతున్నారా? సిబిఐ విచారణకు ఆదేశించాలి అనే డిమాండ్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా వినిపిస్తోంది. మరోవైపు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఎవరు కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం లీకులు ఇచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకెన్ని రోజులు ఇట్లా లీకులు ఇచ్చి బతుకుతారు? ఎట్లాంటి ఆధారం లేదు, అధికారిక సమాచారం లేదు, ఎన్ని రోజులు ఈ గేమ్ నడిపిస్తారంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారిక ప్రకటన లేదు, కేవలం అనుమానంతో మాత్రమే అధికారుల్ని ఇబ్బంది పెడుతున్నారు, అధికారులు విచారణలు చేస్తున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మాట్లాడదాం ఇదే అంశం పైన, స్పెషల్ డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతానికి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. నాతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్లో ప్రముఖ విశ్లేషకులు శేషు సార్, అట్లాగే ప్రముఖ న్యాయవాది రామారావు ఇమినేని గారు. ముందుగా రామారావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. సో ఈ సెక్షన్స్